జగన్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. బాగానే ఉంది. డబ్బులు పడిన రోజు ఆనందంగా ఉంటున్నారు. ఒక వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పట్ల ఆనందంగా అనుకూలంగా జనాలు ఉంటున్నారు. ఆ తర్వాత రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాత్రం, రోడ్లను చూసినప్పుడు మాత్రం చాలా ప్రాంతాల్లో ఈ రోడ్లు ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి, ఇలా వదిలేశారేంటి అని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్ళు, తిడుతున్న వాళ్ళే ఎక్కువ. పథకాల్లో పడుతున్న డబ్బులు ఒక వారం రోజులు గుర్తుంటున్నాయి, కానీ రోడ్లు మాత్రం రోజు అవి కనిపిస్తూనే ఉన్నాయి. కొందరికి కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొనసాగితే ఇక రోడ్లు వేయడం అంటూ ఉండదా? మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈ రోడ్లు వేయకపోయినా ప్రజలు ఓటేస్తారు, గెలుస్తాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదని ఫిక్స్ అయిపోతారా ఏంటి అన్న ఒక భయం కూడా జనాల్లో బయలుదేరుతూ ఉంది. దీనికంటే ప్రమాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కొందరు వ్యక్తులు ఏంటి రోడ్డు వేయడం మాత్రమేనా అభివృద్ధి, రోడ్లు వేయడం ఒకటేనా అభివృద్ధి అని ప్రశ్నించడం కూడా ఈ మధ్య మొదలుపెట్టారు. ఈ భజన పరులతోనే జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రమాదం ఉంటుంది. రోడ్లు అభివృద్ధిలో భాగం కాదని ఎవరన్నారు? ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీనే ఒక సందర్భంలో అన్నారు, అమెరికా ఎలా ధనికంగా ఉంది అంటే అమెరికా ధనికంగా ఉండడం వల్ల ఇక్కడ రోడ్లు బాగుండడం కాదు, రోడ్లు బాగున్నాయి కాబట్టి అమెరికా ఒక ధనిక దేశంగా మారింది, రోడ్ల ఇంపార్టెంట్ అభివృద్ధిలో అంతగా ఉంటుందని జాన్ ఎఫ్ కెనడీనే వివరించారు. ఇది రోడ్లకు ఉన్న ప్రాధాన్యత. వైసీపీ వాళ్ళు మాత్రం సరి చేస్తామని చెప్పకుండా ఇన్ని లక్షల కోట్లు అప్పు తెస్తున్నప్పుడు 10,000 కోట్లు అప్పు తెచ్చి రోడ్లను బాగు చేస్తే ఇంత డ్యామేజ్ ఉండదు కదా, కానీ కంప్లీట్గా వదిలిపెట్టేశారు. ఒక 3 నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేలుకొని అప్పు తెస్తారా, మరో చోట తెస్తారా ఏంటో, కానీ రోడ్లను అయితే రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 10 టన్నులు 15 టన్నుల లోడ్ వెళ్ళాలి అంటే ఏపీ మీదుగా చాలా రోడ్లలో భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిందే, బాగు చేయాల్సిందే, గవర్నమెంట్ మీద ఈ బాధ్యత ఉంటుంది. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కారంచేడులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన తాను గెలవకపోవడమే మంచిదైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో అంటూ కామెంట్ చేశారు. ఆయన చేసిన కామెంట్లు ఒకసారి చూస్తే, వైకాపా పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు మరమ్మతు కూడా చేయలేదు, ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదు, దేవుడి దయ వల్ల పర్చూరులో నేను ఓడిపోయాను, మంచిదైంది, నా కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్ పెట్టిన నిబంధనలు తలొగ్గలేక సున్నితంగా తిరస్కరించాం. ఇవాళ రాజకీయాలంటే పరస్పరం విమర్శించుకోవడం, తిట్టుకోవడమే తప్ప ప్రజలు కొరిగేదేమీ లేదు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు. సరే, ఆయన ఈరోజు ఈ కామెంట్ చేశారు ఇన్ని రోజుల తర్వాత అంటే ఆయనకు కూడా ఏదో అబ్లిగేషన్స్ ఉంటాయి, ఏదో పొలిటికల్గా స్టాండ్ తీసుకునేందుకు ఆయన మాట్లాడి ఉండవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి అయితే, రోడ్ల పరిస్థితి అయితే చాలా ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉంది. ఏదో ఐపాక్ సభ్యుల్లోని ఆ పిల్లలు ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా అక్కడ కొన్ని వేసి మభ్య పెడదాం అన్నట్టుగా కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఏపీలో రోడ్లని మరమ్మతు చేయడం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టకపోతే చాలా డ్యామేజ్ చూడాల్సి ఉంటుంది. ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇంతమందికి పంచుతూ ఉన్నప్పుడు ఒక 10,000 కోట్లతో రోడ్లను బాగు చేయాలన్న కాన్సెప్ట్ ఎందుకు వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకోవడం లేదో నిజంగా ఆశ్చర్యమే. అంటే రోడ్లను అసలు ఎవరు పట్టించుకోరు అని ఏమన్నా గవర్నమెంట్లో ఫిక్స్ అయిపోయారా అన్న బాధ కూడా కలుగుతుంది. దీన్ని మాత్రం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే డ్యామేజ్. పథకాలు పడిన రోజు హ్యాపీగా ఉంటున్నారు, ఆ తర్వాత రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లలో గుంతలు, ఆ దుస్థితి తీసినప్పుడు ఎక్కువగా తిట్టే వాళ్ళే ఉంటున్నారు. దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంది.